నాయకుడి మీద అభిమానం అనేది క్రమశిక్షణ కలిగిందై ఉండాలి. ప్రజలు మెచ్చేదై ఉండాలి. స్వేచ్ఛగా ఉండేటట్టుగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం చూడండి. చక్కగా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు. పాలు తెలుపు, స్వచ్ఛతకి గుర్తు. ఇటు చూడండి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, కన్నని ఎరక వేస్తా, ఊరుకు ఊరుకు ఓరకరు కచ్చినట్టినంటే నేనే కత్తి గుచ్చకుండనంతే, గచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. ఏంటిది? రాక్షసుడి యొక్క రక్తదాహం తీర్చడానికి వికృతంగా చేష్టలు చేస్తున్నట్టుగా ఉంది. మాంసాహారులు కూడా, మాంసము తినేటటువంటి వాళ్ళు కూడా కోడిని కోసేటప్పుడు కానీ, మేకను కోసేటప్పుడు కానీ ఆ రక్తాన్ని చూస్తే వాళ్ళకి భోజనం సహించదు. అలాంటిది నడి రోడ్డు మీద జంతువుల్ని అత్యంత క్రూరంగా ఒక్క ఏటుతోటి నరికి ఆ రక్తంతో, చూడండి, ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి నీ రక్తదాహం తీర్చుకో అన్నా, నీ కోసం మేము రక్తాన్ని పోస్తున్నామని చెప్పేసి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీల మీద చదువుతూ ఉన్నారు. ఎంత దారుణం! జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి కూర్చోబెట్టినప్పటికీ కూడా ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజల మీద కక్ష తీర్చుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. ఒక సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కూడా సైకోలుగా తయారు చేస్తూ ఉన్నాడు. రాక్షస ఆనందం పొందుతూ ఉన్నాడు. రక్తదాహం తీర్చుకోవడానికి వాళ్ళనందరూ కూడా పులిగొలుపుతూ ఉన్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సృష్టించాలని చూస్తూ ఉన్నాడు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలి.